విపాసనా ధ్యానంలోని కొన్ని ప్రాథమిక సూత్రాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మన మనస్సు ఎప్పుడూ అశాంతితో ఉంటుంది కదా. దాన్ని శాంతపరచడానికి ముందు మన శరీరాన్ని నిశ్చలంగా ఉంచడం ఎంత ముఖ్యమో ఈ పద్ధతి వివరిస్తుంది. సరే, మొదలిది శారీరక నిశ్చలత. ఇక్కడ రూల్ చాలా సింపుల్ అండి. ధ్యానానికి కూర్చున్న తర్వాత మీరు అనుకున్న టైం అయ్యేంతవరకు అస్సలు కదలకూడదు. ఎందుకంటారా? ఆలోచించండి. మనకి కొంచెం నొప్పో అసౌకర్యమో అనిపించగానే వెంటనే కదిలేస్తాం. కాని ఆ కొత్త పొజిషన్ కూడా కాసేపటికి ఇబ్బందిగానే ఉంటుంది, అవునా? ఇది ఒక సైకిల్ లాంటిది. సో ఆ కదలాలనే కోలికను జస్ట్ గమనిస్తూ కదలకుండా ఉండటమే ఇక్కడ అసలు పాయింట్. ఇక రెండవది, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అదే బురద నీటి మనసు. మన మైండ్ని ఓ గ్లాస్లో ఉన్న బురద నీళ్లతో పోల్చుకోండి. ఆ గ్లాసుని మీరు కంటిన్యూస్గా కదుపుతూనే ఉంటే ఆ బురద కిందికి సెటిల్ అవ్వదు కదా. నీళ్లు ఎప్పుడూ మబ్బుగానే ఉంటాయి. కాని అదే గ్లాస్ని ఒక్కచోట కదలకుండా పెట్టేస్తే ఆ బురద నెమ్మదిగా దానికదే కిందికి వెళ్ళిపోయి నీళ్లు తేటగా మారతాయి. ఇక్కడ మన శరీరం ఆ గ్లాస్ లాంటిదనమాట. చివరగా, మరి ఆ క్లియరైన మనస్తో ఏం చేయాలి? సింపుల్, మీ శ్వాసను గమనించాలి. ముందుగా 3 లోతైన శ్వాసలు తీసుకోండి. ఆ తర్వాత దాని మానాన దాన్ని వదిలేయండి. మీ ఫోకస్ అంతా ముక్కు దగ్గర గాలి లోపలికి వెళుతున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు కలిగే ఆ స్పర్శ మీద మాత్రమే ఉండాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన రూల్ ఏంటంటే, నేను శ్వాస తీసుకుంటున్నాను అని మాటల్లో అనుకోవద్దు. జస్ట్ ఆ ఫీలింగ్ని గమనించండి, అంతే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, శరీరాన్ని నిశ్చలంగా ఉంచగలిగితే మనసు దానంతట అదే స్పష్టతను, ప్రశాంతతను పొందుతుంది.